సాయిసుధ ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో పోలీసు అధికారి తీరుపై పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ మండిపడ్డారు. ఎస్ఆర్ఎం లాడ్జ్లో సీఎం జగన్ పంపిన డబ్బులను ఓ పోలీసు అధికారి దగ్గరుండి వైసీపీకి 45 కోట్లు పంపిణీ చేశాడని తెలిపారు. దొంగలు చేయాల్సిన డబ్బులు పంపిణీ పోలీసు అధికారి చేయటం దారుణమన్నారు. ఎన్నికల్లో బాగా డబ్బు పంపిణీ చేసిన జగన్ కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు. పని పోలీసులు చేయడం కూడా ఈ చర్యను నేను ఖండిస్తున్నాను. పేరు చెప్తే ఊరేసుకొని చేస్తారు వాళ్ళు, నాకు తెలుసు పేర్లు కూడా, నేను చెప్పదలుచుకోలేదు. భవిష్యత్తులో జరగకూడదని నేను హెచ్చరిక చేస్తున్నాను. పోలీసులు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. రాష్ట్ర పరిస్థితిలో ముఖ్యంగా చాలా ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. అచ్చొచ్చి రామకృష్ణారావు గారి చేతులు దండాలు పంచాడు, అంతేగాని మేమేం చేయలేకపోయినాం. డబ్బులు బాగా పంచుకున్నారు దర్జాగా. ఏదెట్లాగైనా కూడా ఓటర్లు ప్రజలు చాలా విజ్ఞతతో తీసుకున్నారు, కానీ వేసింది ఒక్కొక్క దగ్గర. మరి ఖచ్చితంగా జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ అక్కడ కొంచెం మార్పులు ఉండొచ్చు, కానీ జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మార్పు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కేంద్రంలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మోడీ వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రంలో రాబోతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళు కూడా మాతో కలుపుకొని పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం. కాంగ్రెస్ తోటి మిగిలిన అన్ని పార్టీలు కలుపుకొని సెక్యులర్ పార్టీలను మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరి ముఖ్యంగా దుగ్గరాజపట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే దుగ్గరాజపట్టణ ఓడరేవుకి వీలున్నంత తొందరలో పునాది రాయి వేయిస్తాను, ఎంతమంది అడ్డం వచ్చినా కూడా. ఎందుకనంటే ఈ ప్రాంతం గూడూరు విశాఖపట్నం లాగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. ఎవరు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా దుగ్గరాజపట్నం ఓడరేవుకి పునాది రాయి వేయించి తీరుతామని తెలియజేస్తూ పోలీస్ శాఖ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేయకూడదు ఇటువంటి పనులు. ఎవరో 10 మంది వాళ్ళు చేస్తారు ఈ పనులు. పోయినాయి. జగన్ ఎస్ఆర్ఎం లాడ్జ్ ఒకటి కొత్తగా కట్టారు, నేను చూడలేదని. దాంట్లో నుంచి ఆయన 45 కోట్లు పంపించాడు. ఒక మాట చెప్పదలుచుకున్నాను, మా మిత్రుడు కుమారుడు ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. మరి 28, 29 రాష్ట్రాలు దేశమంతా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి ప్రాంతీయ పార్టీ వైసీపీ పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో 5% కూడా ఖర్చు పెట్టలేకపోయింది దేశం మొత్తం మీద. అంత డబ్బు కలెక్ట్ చేసిన దానికి ఆయనకు నేను సంతోషపడతాను లోపల. మరి అది అవినీతి డబ్బా, నీతి డబ్బా, లేకపోతే ఏ డబ్బో అది నేను గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో ఆయన గురించి నేను వ్యక్తిగత విమర్శలు చేయను, నాకు అట్లా ఇష్టం కూడా లేదు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇస్తే బాగుంటుంది, ఈ డబ్బులు కలెక్షన్ చేసి.